అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. స్వచ్ఛమైన పశ్చిమ ప్రాంత యాసతోటి అందరినీ పలకరిస్తూ చేతనంత సాయం చేస్తూ వివాదరహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అతను. 2 సార్లుగా ఎమ్మెల్యేగా కూడా గెలిచిన ఘనత అతను. 2009లో శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రజారాజ్యంకి వచ్చిన అతి కొద్ది సీట్లో కూడా అతను ఒకడు. అతనే గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు. ప్రస్తుతం గిద్దలూరు శాసనసభ్యుడిగా కొనసాగుతూ రానున్న 2024 ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మార్కాపురం నుంచి అయితే ఉన్నారు. ప్రస్తుతం వారు మనతోటి ఉన్నారు. రానున్న 2024 ఎన్నికలు, అదేవిధంగా 2019 తర్వాత జరిగిన నియోజకవర్గంలో జరిగిన పలు విషయాలపై మనతో పాటు మాట్లాడేదాని కోసం కూడా ఉన్నారు. వారు మాట్లాడినట్టు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. అన్నా రాంబాబు గారు అంటే గిద్దలూరు నియోజకవర్గంలో ఒక మంచి వివాదరహితుడు, మ్యాక్సిమం అన్నిటికీ దూరంగా ఉంటాడు, చేతనంత సాయం చేస్తాడనేది ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో విపరీతమైన గిద్దలూరు నియోజకవర్గంలో యాంటీగా మీ మీద ఆరోపణలు చేయటం, మీరు కూడా ఏం తక్కువకుండా ప్రతి ఆరోపణలు అయితే చేయడం కూడా జరిగింది. అసలు ఏంటి? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు నేను గిద్దలూరు శాసనసభ్యుడిగా ఉన్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, గిద్దలూరు నియోజకవర్గ కార్యకర్తల కృషితో, ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలోనే 2వ స్థానంలో, అంటే సుమారు 81,500 మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గం గిద్దలూరు. 81,500 మెజార్టీ రావడం అనేది చిన్న విషయం కాదనేది మీ అందరికీ తెలిసిందే. అంత మెజార్టీ వచ్చింది అంటే రకరకాల గ్రూపుల వాళ్ళు, నాయకులు, వివిధ మనస్తత్వాలు ఉండేవాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించినారు కాబట్టి అంత మెజార్టీ వచ్చింది. అంత మెజార్టీ వచ్చింది కాబట్టి అంతమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మా ఎన్నికడుతున్నదని దానికి నిదర్శనం అది. అందులో భాగంగా నలుగురున్న కుటుంబంలోనే చిన్న చిన్న విభేదాలు అనేది ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో అది ఉండడం అనేది సహజం, అది పెద్ద విషయం కాదు. 2019 ఎన్నికలకి మీ గెలుపుకి ముఖ్యంగా కృషి చేసింది కాపులు, బీసీ సామాజిక వర్గాలు అని చెప్పేసి అక్కడ ఉంది. కానీ వాళ్ళకి కూడా ఇవ్వకుండా కొన్ని నామినేట్ పదవులు అక్కడ ఉన్న ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఇటీవల కాలంలో మీ మీద పూర్తిగా వ్యతిరేకంగా, అంటే అన్నా రాంబాబుకి మేము బహిరంగంగానే సపోర్ట్ చేయమని చెప్పి అయితే వచ్చారు. అసలు ఏంటి అది కారణం? బ్రదర్, ఇక్కడ గమనించాల్సింది ఒకటి, మొత్తం 284 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 284 పోలింగ్ స్టేషన్లలో కేవలం 5 పోలింగ్ స్టేషన్లలో మాత్రమే 5 ఓట్లు, 9 ఓట్లు, 32 ఓట్లు అవతల పార్టీకి మెజారిటీ వచ్చింది. మేము ఎక్కడ ఎలాంటి దౌర్జన్యాలకు ఇంకో దానికో మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడ పాల్పడలే. కేవలం ప్రజాభిమానంతో అంత మెజారిటీ వచ్చింది. వాళ్ళకి కేవలం అవతల పార్టీలకు ఒక 5 పోలింగ్ స్టేషన్లలో మాత్రమే వచ్చింది వాళ్ళకు మెజారిటీ. వచ్చిన తర్వాత అన్ని సామాజిక వర్గాలు, అన్ని గ్రామాలు, అన్ని పంచాయతీలు, అన్ని మున్సిపల్ వార్డులు అందరూ ఆదరించినారు. ఏ ఒక్క కులము పార్టీని ఆదరించలేదు అనేది పొరపాటు. గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా పార్టీని ఆదరించినారు. అదే ఆధారంగా చేసుకొని రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారము ఇచ్చుకుంటా వెళ్ళినాము. అంతేగాని ఒక సామాజిక వర్గాన్ని విస్మరించడము లేకపోతే నెత్తిన పెట్టుకోవడము జరగల. అందరినీ మేము కూడా, మమ్మల్ని ఆదరించినారు కాబట్టి, పార్టీని ఆదరించినారు కాబట్టి మేము కూడా అదే కోవలో ముందుకు నడిచినాం. మీరు మొదటి నుంచి కూడా ముక్కుసూటి తత్వం మీ నైజం. అదేవిధంగా వివాదాలకు కూడా చాలా దూరంగా ఉంటారు. అవినీతికి కూడా అసలు దాని దగ్గర చారనీరు ఎవరైనా వచ్చినా కూడా దాన్ని ఖండించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అటువంటి మీ మీద కూడా ఏదో మున్సిపల్ చైర్మన్ విషయంలో మీ మీద ఒకతే ఆరోపణలు చేయటం, ఆ పంచాయతీ తాడేపల్లి ప్యాలెస్ కూడా వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవేనంటారా? ఏం జరిగిందో నాకైతే తెలియదు. ఏ విధమైనటువంటి మాటలు జరిగినాయో తెలియదు. నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడడం సమంజసం కాదు. అదైతే మీ దృష్టికి రాలేదు? లేదు. ఇక ముఖ్యమైన విషయం, మీకు మొదటి నుంచి రాజకీయ అరగ్రేటం చేసిన 2009 దగ్గర నుంచి కూడా మంచి పట్టున్న ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గం. కానీ ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ప్రత్యేకించి గిద్దలూరు నియోజకవర్గం నుంచి మార్కాపురం తీసుకొచ్చి పెట్టడం ఏదన్నా ఏ విధంగా ఆలోచించుంటారు? అంటే మీ శ్రేణులకు కానీ అదేవిధంగా పార్టీ వారికి కానీ. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర నాయకత్వం
ఏ పార్టీలోనైనా సరే ఎన్నో ఆలోచనలు చేస్తారు, ఎన్నో సర్వేలు ఉంటాయి. వివిధ రకాల ఆలోచన విధానాల ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచన విధానం ప్రకారం నన్ను ఇక్కడికి మార్చడం జరిగింది. దానివల్ల మనం ఎవరమేమి ఎంత పెద్ద భూతద్దం లేదు చూడాల్సిన అవసరంలా నాయకుడి ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందే. మేము ఎవరమైనా దాని ప్రకారం నడుచుకుంటున్నాము. మొదటి నుంచి కూడా స్వతహాగా మీరు ఎవరిని విమర్శించే వ్యక్తి కాదు, ఏదైనా ఉంటే నువ్వు సూటిగా మాట్లాడే తత్వమే. కానీ ఇటీవల కాలంలో మొదటి నుంచి మీకు సన్నిహితంగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ మీద ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు అయితే చేశారు. అంటే మీరు విమర్శించిన పరిస్థితి, ఆయన ఏం చేయలేదు, ఇంతకాలం నుంచి ఒంగోలు సేవలు ఉన్నాడు. కానీ అంటే ఏంటి అంత గ్యాప్ రావడానికి గల కారణం? మీకు ఏదన్నా నొప్పించిన విషయం ఏదైనా ఉందా? ఒప్పియడాలు కాదు. నేను అడిగినటువంటిది, నేను విమర్శ అనేది మీరంతా కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. నేను మాట్లాడింది వాస్తవమా అవాస్తవమా అని చెప్పేసి చూడాల. 34 సంవత్సరాల నుంచి వారు ఉన్నారు, ఏం చేసినారనేంతవరకు మాత్రమే మాట్లాడినా కానీ నేను వ్యక్తిగత దూషణలో లేకపోతే ఇంకోటో నేను మాట్లాడాల. అది నేను అడిగినటువంటి ఆ ప్రశ్న వాస్తవమా అవాస్తవమా ప్రజలు గమనించుకోవాలి. అంతేగాని అంతకుమించి నేను దాని గురించి ఇంకెక్కువ మాట్లాడాల్సిన పని లేదు. అని కాదులేండి, అప్పుడు వరకు కూడా ఎటువంటి విమర్శ చేసిన పరిస్థితి లేదు. కానీ ప్రత్యేకించి విమర్శ అనేది కరెక్ట్ కాదు. రాజకీయాలకు నేను దూరంగా ఉండిపోతున్నాను అనేది కరెక్ట్ కాదు. మనకి ఏం చేసినారనేది మాత్రమే అడిగినాను, అంతవరకే. మనం ఏ కోణంలో ఆలోచన చేస్తే దానికి ఆ కోణంలో ఆన్సర్ వస్తుంది. నాకు వారికి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేకపోతే ఇంకొక రీతిగా ఉండేటువంటి ఇదో నాకేం లేదు. నేను మాట్లాడింది అంతవరకు మాత్రమే. 2024 సమీపిస్తున్న ఈ టైంలో మీరు ఇటీవల కాలంలో పార్టీని కూడా, అంటే పార్టీ పరంగా కానీ లేకపోతే రాజకీయంగా కూడా నేను దూరంగా ఉంటున్నాను, నాకు కొద్దిగా సహకరించట్లేదని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ మళ్ళీ ఇప్పుడు మార్కాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించవచ్చు. నేను పార్టీని ఏ రోజు కూడా మీరు అన్నట్టుగా మాట్లాడలే. 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికలకు నేను దూరంగా ఉంటాననేది వాస్తవము. నా ఆరోగ్య కారణాల రీత్యా ఇది రాజకీయము. ఆరోగ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అధినాయకుడి యొక్క మాటలు ఎవరమైనా కానీ వినాల్సిందే. అందులో భాగంగానే నా నాయకుడు ఆదేశాల ప్రకారం నేను రావడం జరిగింది. అంతే. మార్కాపురం నియోజకవర్గంలో 2019లో గెలిచినటువంటి నాగార్జున రెడ్డి మీద కొన్ని విమర్శలు, అవినీతి ఆరోపణలు అయితే చాలా రకాలు ఉన్నాయి. సొంత పార్టీ వాళ్ళు కొంతమంది అది ఆరోపించడం జరిగింది. చాలా కష్టకాలంలో ఉంది వైఎస్ఆర్సీపీ మార్కాపురం నియోజకవర్గంలో ఉంది. అటువంటిది ఇప్పుడు మీరు వచ్చి ఈ పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ఉన్న సమస్యలన్నీ తీర్చుకొని 2024కి ఏ విధంగా సిద్ధపడబోతున్నారు? మీరు అడిగినటువంటి మీరు చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా నాకు అవగాహన లేదు. 2024 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఆశీస్సులతోటి ఈ నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయబోతా ఉన్నా. ఈ గత 15 సంవత్సరాలుగా నేను ప్రజా జీవితంలో ఉన్నా. ఈ పక్కన ఎక్కడు నేను వేరే జిల్లాలో వేరే రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా లేను. ఈ మార్కాపురం ఆనుకొని ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గం నుండి నేను ప్రాతినిధ్యం వహించిన, 2 సార్లు శాసనసభ్యుడిని అయినా. నా విధి విధానాలు ఏంటది కాస్త కూస్తో ఈ మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా కొందరికి తెలుసు. అదే విషయాలు మేము గ్రౌండ్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలా, ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేసినారు, ఎంత సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంటి దగ్గరికే చేర్చినారు, అలాగే రాష్ట్ర అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి ఏ మేరకు జరిగినది అనేది మొత్తం చూపించి, ఇదేమి అబద్ధాలు చెప్పేటువంటి పార్టీ కాదు మాది. ఉన్నట్టు సాక్ష్యాలతో సహా చూపించి ఓటు అభ్యర్థించేటువంటి పార్టీ మాది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే ప్రజల యొక్క సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా చూపించి మేము ఓటు అడుగుతాం. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మాయమాటలు చెప్పడు మా నాయకుడు, అబద్ధాలు చెప్పడు. ఏదన్నా చెబితే చెప్పిన మాట మీద కట్టుబడి నిలబడతాడు. అదే మాకు ఆయుధం, అదే మాకు ఆశీర్వాదం. ఇదే స్టాండ్ తోటి 2024కు మార్కాపురంలో అయితే పోటీకి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఇంతవరకు ప్రాతినిధ్యం వహించినటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో 2009లో మీకు సహకరించిన సాయి కల్పనారెడ్డి మాజీ శాసనసభ్యురాలు, అదేవిధంగా కొంత బీసీ సామాజికం, అదే రెడ్డి సామాజిక వర్గం అంత గందరగోళంగా అయితే మీ మీద వ్యతిరేకతోటి ఉన్నారు. రాబోయే రోజుల్లో అసలు మాకు స్థానికుడే కావాలి, బయట వాళ్ళు వద్దన్న
పరిస్థితికి అయితే అక్కడ వెళ్ళిపోయారు. కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు, కరపత్రాలు పెంచారు. మీకు కూడా మీ మీద కూడా చాలా వ్యతిరేకంగా అయితే వాళ్ళు ఏర్పాటు చేశారు. అది ఎంత పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందో, అసలు లాభమా నష్టపడతారు? ఇటువంటి పరిస్థితుల్లో గిద్దలూరు నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి అక్కడ సమన్వయకర్తగా వెళ్ళి రేపు 2024లో పోటీ చేయబోతున్నటువంటి సోదరుడు మార్కాపూర్ ప్రస్తుత శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారు. ఇవన్నీ ఊరికే కనిపించేదానికే. అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ నేను 2014లో చూసినా, 2019లో చూసినా, ఇవాళ చూస్తున్నా. కండవులు వేసిన వాళ్ళకే వేస్తారు, వాళ్ళనే తెచ్చుకుంటారు, వాళ్ళనే తెచ్చుకొని వీళ్ళందరూ చేరినారని చెప్తారు. కాబట్టి అది నాకు అలవాటు పడినా కాబట్టి నేను దాని గురించి పట్టించుకోను. తెలియని వాళ్ళు అబ్బా ఊర్లు పోతుండని అనుకోవాల్సిందే. అది జరగని పని. అది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి గడ్డ అది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. చివరికి ఒక ప్రశ్న, సూటిగా సమాధానం చెప్పు. గిద్దలూరు శాసనసభ్యులు కూడా మిమ్మల్ని మార్కాపురం శాసనసభ్యులు కూడా నాగార్జున రెడ్డి గిద్దలూరు మార్చడానికి ఒక రకంగా చెప్పాలంటే కొండ మార్పిడి. అసలు ఏంటి దానికి ఏదైనా కారణం ఉందా, లేకపోతే ఓన్లీ పొలిటికల్ స్ట్రాటజీయా? అది మీరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ని అడగాల. మీతో డిస్కషన్ చేయకుండా వారిని అడగాల. వారి ఆదేశాలను మేము పాటించేటోళ్ళమే కానీ ఇదేంది సార్ అని చెప్పి మేము అడిగేది కాదు కదా. మీరు ఈ ప్రశ్న అనేది సార్ని అడగండి, వారు చెప్తారు వారి ఆలోచన ఏదన్నా ఉంటే. ఓకే, ఇది మొత్తానికైతే చూస్తున్నాం. గిద్దలూరు శాసనసభ్యులు కొంటే అన్నారు రాంబాబు రానున్న 2024 ఎన్నికలు ఖచ్చితంగా మార్కాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. నాపై వస్తున్న ఆరోపణలు కూడా కేవలం అవాస్తవం. ఇవన్నీ రానున్న ఎన్నికల్లో సర్దుకుపోతాయి. నియోజకవర్గం గిద్దలూరు నుంచి బరిలో ఉండబోతున్న నాగార్జున రెడ్డిని అయితే ఖచ్చితంగా అక్కడ వైసీపీ శ్రేణులు అత్యధిక మెజార్టీ, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గంలో నేను అత్యధిక మెజార్టీతో విజయం సాధించి మరోసారి వైఎస్ఆర్ ప్రభుత్వానికి అయితే స్థాపించేందుకోసం కూడా మా వంతు సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా అన్నారాబాబు మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం, ప్రకాశం జిల్లా.